బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో 9.35 కోట్లు మోసం చేసిందని ఓ ఎన్ఆర్ఐ ఫిర్యాదు చేశారు. కారు, బంగారం, ఆస్తులు తన ద్వారా కొనుగోలు చేసిందని ఆరోపించారు. డబ్బులు తీసుకుని చివరికి పెళ్లి చేసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో 9.35 కోట్లు మోసం చేసిందని ఓ ఎన్ఆర్ఐ ఫిర్యాదు చేశారు. కారు, బంగారం, ఆస్తులు తన ద్వారా కొనుగోలు చేసిందని ఆరోపించారు. డబ్బులు తీసుకుని చివరికి పెళ్లి చేసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డిపై సిసిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లి ప్రేమ పేరుతోటి దాదాపు 9,35 లక్షల వరకు కూడా ఆస్తులు కొనుగోలు చేయించి మోసానికి పాల్పడిందంటూ కూడా ఓ ఎన్ఆర్ఐ ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ పెళ్లి పేరుతోటే తనకు దగ్గరయ్యి కారు, బంగారం, ఆస్తులు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పెళ్లి పేరు ఎత్తేసటికే తను నిరాకరిస్తూ వస్తుంది. దీంతో ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేశాననేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నాడు. తన కుమారుడు ధర్మేంద్రను మోసం చేసిందని ఇప్పటికే పోలీసులకు సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. 2018 నుండి పలుమార్లు ధర్మేంద్ర నుండి డబ్బులు తీసుకొని చివరికి పెళ్లి చేసుకోలేదంటూ కూడా అందులో ఫిర్యాదులు కూడా స్పష్టంగా కూడా పేర్కొన్నటువంటి అంశం. 9.35 కోట్ల విలువ చేసేటువంటి వస్తువులను తన కుమారు నుండి ఆశురెడ్డి తీసుకుంది. అయినా వాటిని కూడా తిరిగి ఇవ్వడం లేదనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. మరోవైపు ఆశురెడ్డితో పాటు ఆమె సోదరికి సైతం దాదాపు 50 లక్షలు ఇచ్చినట్లు కూడా బాధితుడు ఫిర్యాదులు కూడా పేర్కోవడం జరిగింది. వీటిపైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నాడు ధర్మేంద్ర. లండన్ లో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2018లో భారత్ కు వచ్చినటువంటి సమయంలో ఇండియాలో అతనుకు ఆశురెడ్డి పరిచయం అయింది. తాను కూడా అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాలో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పి పరిచయమైనటువంటి కొద్ది రోజుల్లోనే ప్రేమ పెళ్లి పేరుతోటే ఆమె దగ్గరైందనేటువంటి అంశాన్ని కూడా ధర్మేంద్ర ప్రస్తుతం అయితే మాత్రం తన ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతోటి డబ్బులు అడగడం ప్రారంభించి తర్వాత కారు కొనుగోలు చేయించింది, బంగారాన్ని కొనుగోలు చేయించింది. మరోవైపు కొన్ని ఆస్తులు కొనుగోలు చేస్తే వాటిని కూడా ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం నిరాకరిస్తుందంటూ కూడా తను ఫిర్యాదులు కూడా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ధర్మేంద్ర ఇచ్చినటువంటి ఆధారాలన్నీ బేస్ చేసుకుని ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు ఆశురెడ్డి అయితే మాత్రం ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు. తను కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి కావచ్చు, ఇప్పటి వరకు ఆమె పైన వచ్చినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.